నువ్వు కూడా పెట్టు. సరే ఓకే. నా Did it got something? Why is this here? Did it got something? He just... No. Did it got Excuse me. No, I literally don't. Poison or no? Ippudu poison is not la mame. No, it was poisonous when I and him drink it. It was poisonous. Had like 3. No, I did 5 of those because I liked it so much. Then you don't get this one. Oh my. Do you guys want ఉగాది పచ్చడి బాగుంది. అర్థమైందా? Okay, sorry. Uncle Karpantara. స్నేహం కూడా ఇప్పుడు శ్రీ డాక్టర్ మనల్ని ఉద్దేశించి ఒక ఫ్యూ మినిట్స్ మాట్లాడాలని కోరుతున్నాను. ఇప్పుడే స్ట్రైట్ అవే పంచాంగ సంవత్సరం గురించి చెప్పి పంచాంగ శ్రవణం చేసిన తర్వాత మళ్ళీ నేను పైకొట్టుకుంటున్నాను. గోపాల్ ఇప్పుడు 14 అయిపోయింది. నేను పోయి మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేయనా అయిపోతుంది. జయనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మనం ఈరోజు
సాంస్కృతిక కార్యక్రమాలను జరుపుకుంటున్నాము. అంతేకాకుండా చిన్నపిల్లలకు వివిధ కాంపిటీషన్స్ కూడా జరుపుకుంటున్నాము. సో ప్రోగ్రాం ప్రారంభించే ముందు విచ్చేసినటువంటి పెద్దలు డాక్టర్ అరవిందరావు గారు, ఫార్మర్ డీజీపీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, అండ్ వివిధ స్పాన్సర్లు, ఈవెంట్ స్పాన్సర్ శ్రీనివాస్ నిమ్మగడ్డ గారు, అండ్ మిగతా స్పాన్సర్స్, ఘాటా మెంబర్స్, పార్టిసిపెంట్స్, చిన్నలు పెద్దలు అందరికీ ఘాటా తరపున స్వాగతం, సుస్వాగతం. నవ్ ఐ వాంట్ టు ఇంట్రడ్యూస్ ద MCs ఫర్ టుడేస్ ప్రోగ్రామ్, మిస్టర్ గోపాల్ తురగా అండ్ స్నేహ చతుర్వేదుల. ప్లీజ్ వెల్కమ్ దెమ్. సుస్వాగతం. సభకు స్వాగతం. విచ్చేసిన తెలుగు వారందరికీ ఉగాది పూర్వకంగా స్వాగతం. ఆకుపచ్చ పట్టులంగా కట్టుకున్న అందమైన ఆడపిల్లలా తయారైంది ప్రకృతి. నిరాశ నిస్పృహలని తనతో తీసుకెళ్ళిపోయింది శిశిరం. ఇంకా ఎటు చూసినా ఆశల చిగురింపే కనిపిస్తోంది. కొత్త కలలు, కొత్త ఆశయాలు, కొత్త జీవితం, మళ్ళీ గెలవాలనే తపన, గెలుస్తామనే నమ్మకం అన్నీ అలవోకగా మనలో ప్రవేశించాయి. అచంచలమైన ఆత్మవిశ్వాసం మనందరినీ ముందుకు నడిపిస్తోంది. ఇకపై ఎన్నో విజయాలని అందిస్తుంది. ఈ విజయనామ సంవత్సరం మీ అందరికీ శుభాలను చేకూర్చాలని, విజయ పరంపరలను అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ గ్రేటర్ అట్లాంటా తెలుగు సంఘం తరపున శ్రీ విజయనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. వెల్కమ్. నాతో పాటు స్నేహ ప్రత్యూష చతుర్వేదుల, మన అట్లాంటా గానకోకిల ఈరోజు నాతో సహకరిస్తూ ఎంసీగా చేస్తున్నారు. నా పేరు గోపాల్ తురగా అని చెప్తాను. ఉగాది అనగానే మనకి గుర్తొచ్చేవి ఉగాది పచ్చడి, అలాగే మన పంచాంగ పఠనం అసలు ఎక్కడ మిస్ అవ్వకూడదు. ఎక్కడ గుళ్ళకి వెళ్ళినా మనకి ప్రతి ఇయర్ అది వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ థింగ్స్. సో ఇవాళ ఘాటాలో పంచాంగ పఠనం చేయడానికి ఫణికుమార్ గారిని ఇన్వైట్ చేస్తున్నాను. ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద నః శృణ్వన్నోతిభిः సీదసాదనం ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతిః ప్రచోదయాత్. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ శివాయ గురవే నమః. ఓం శ్రీ మహాగణపతయే నమః. ఓం శ్రీ సరస్వత్యై నమః. ఓం శ్రీ మహాలక్ష్మీ నమః. ఓం శ్రీ దక్షిణామూర్తయే నమః. సర్వేభ్యో దేవతాభ్యో నమో నమః. ఓం యస్యో నామ రూపాభ్యాం యా దేవీ సర్వమంగళ తయోః సంస్ఫురణాత్మం సాం సర్వతో జయమంగళం. లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః. ఏషామందేవరస్యామో హృదయస్థో జనార్దనః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః. ఉమామహేశ్వరాభ్యాం నమః. వాణీహిరణ్యగర్భాభ్యాం నమః. సచీపురందరాభ్యాం నమః. అరుంధతీ వశిష్టాభ్యాం నమః. శ్రీ సీతారామేభ్యో నమః. సర్వేభ్యో మహాజనేభ్యో నమో నమః. సభాయై నమః. మీ అందరికీ విజయనామ సంవత్సర శుభాకాంక్షలు. శ్రీమద్గణేశ విధిం ముఖ్యవంద్యం శ్రీమద్గణేశం విధి ముఖ్యవంద్యం గౌరీసుతం విఘ్నతమోదినేశం
కళ్యాణ సంవర్ధిత భక్తలోకం సర్వార్థసిద్ధ్యర్థమహం భజామి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శ్రీకళ్యాణగుణావహం రిపుహం దుస్వప్నదోషాపహం గంగాస్నానవిశేషపుణ్యఫలదం గోదానతుల్యం నృణాం. ఆయుర్వృద్ధిదముత్తమం శుభకరం సంతానసంపత్ప్రదం నానాకర్మసుసాధనం సముచితం పంచాంగమాకర్ణ్యతాం. తిథిర్వారం చ నక్షత్రం యోగః కరణమేవ చ పంచాంగమితి విఖ్యాతం లోకోయం కర్మసాధకః. తిథేశ్చ సయమాప్నోతి వారాదాయుష్యవర్ధనం నక్షత్రాద్ధరతే పాపం యోగాద్రోగనివారణం కరణాత్కార్యసిద్ధిశ్చ పంచాంగఫలత్వితిం కాలవిత్కర్మ కృద్ధీమాన్ దేవతానుగ్రహం లభేత్. మనకి ఈ యొక్క ఉగాదిని పురస్కరించుకొని పంచాంగ శ్రవణం చేస్తున్నాం. సమస్త దేవతల యొక్క అనుగ్రహం కోసం ఈ యొక్క కాలాల్లో మంచి సమయాలని తీసుకోవడం కోసం ఈ పంచాంగం ఫాలో చేస్తాం. పంచాంగం అనగా 5 అంగములు కలది. అంటే కాలానికి 5 అవయములు: తిథి, వారం, నక్షత్రం, యోగం, కరణం. తిథి పాడ్యమి, విధియ, తదియ, ఇలా ఈ తిథులకి అగ్ని మొదలగు దేవతలు అధిపతులుగా ఉన్నారు. సో మంచి తిథి వలన సంపదలు కలుగుతాయని మన శాస్త్రాలు చెబుతున్నాయి. అలాగే వారం, సూర్యాది గ్రహ ప్రభావం వలన వారములు ఏర్పడినవి. వాటిని తెలుసుకుని ప్రవర్తించడం వలన ఆయువు పెరిగి కార్యసిద్ధి లభించును. నక్షత్రం అశ్విని, భరణి, కృత్తిక, రోహిణి, ఈ నక్షత్రాల వలన పాపము నశించును. ఇక యోగము విష్కంభము మొదలగు యోగములు తెలుసుకోవడం వలన రోగ నివారణ జరుగుతున్నది. కరణము బలములకు కరణములు తెలుసుకోవడం వలన కార్యసిద్ధిగను. అనేక ధర్మశాస్త్రముల రీత్యా సాంప్రదాయకమైనటువంటి పద్ధతుల్లో ఈ పంచాంగాన్ని రచన చేస్తారు. పండుగలు ఆచరించడం వలన సత్ఫలితాలను పొందగలుగుతారు. పంచాంగ శ్రవణం వలన గంగా స్నాన ఫలం లభిస్తుంది, గోదాన ఫలం లభిస్తుంది, ఆయుష్ వృద్ధి అవుతుంది, శుభం చేకూరుతుంది. అన్ని కర్మలకి మంచి సాధన అవుతుంది. ఈ పంచాంగ శ్రవణంలో ముఖ్యమైనటువంటి విషయాలు: సంవత్సరం పేరు, సంవత్సర ఫలిత సారాంశం, రాజాది నవనాయకములు, ఆదాయ వ్యయములు, కందాయ ఫలములు, కర్తిని నిర్ణయం, మౌఢ్యమి, గ్రహణములు, మకర సంక్రమణ, పుణ్యకాలం. సో ఇవి ప్రధానంగా మనం చూడవలసినవి. ఈ సంవత్సరం పేరు విజయనామ సంవత్సరం. ఈ సంవత్సరం ఎలా ఉంటుంది అనే దాని గురించి లఘువుగా ఈ యొక్క కలియుగ శతాబ్దములు 5114, విక్రమార్క శతాబ్దములు 2070, హిజరీ శతాబ్దములు 1933-34, ఆంధ్ర అవతరణ శతాబ్దములు 60-61, మధ్వాచార్య అబ్దములు 897, శంకరాచార్య అబ్దములు 2085, రామానుజాబ్దములు 996, భారతదేశ స్వతంత్ర అబ్దములు 66, ఇంగ్లీషు శతాబ్దం 2013-2014. ఈ సంవత్సరం రాజు గురువు, మంత్రి, సైన్య, అర్ఘ్య, మేఘాధిపత్యములు శనికి కలిగి ఉన్నవి. సస్యాధిపతి బుధుడు, ధాన్యాధిపతి చంద్రుడు, రసాధిపతి గురుడు, నీరసాధిపతి కుజుడు. పగలు 2 యామములందు ఆర్ద్రా ప్రవేశము సస్యహాని, రాత్రి 3 యామములలో రవి మేషరాశి ప్రవేశించడం వలన సుభిక్షము, క్షేమం. పశుపాలకుడు శ్రీకృష్ణుడు అయినందున పశువృద్ధి, సుభిక్షత, తగు చర్యలు అధికముగును. గోష్ఠాగార ప్రాపక గోష్ఠ బహిష్కర్త బలరాముడు అయినందున ప్రాణికోటి క్షేమ, ఆరోగ్యములు, ధరలు మధ్యమము. 4 కొంచెముల వర్షము, 4 భాగములందు భూమి ఎందును, 9 భాగములు పర్వతముల ఎందును, 7 భాగములు సముద్రం ఎందును వర్షించును. నల్లని భూములు, నల్లని ధాన్యములు బాగుగా పండును. ఇక రెండవది రాజ్యాది నవనాయక ఫలితములు. అంటే ఈ యొక్క సూర్యుడు మొదలగు నవగ్రహాలకు ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క ఆధిపత్యాలు మారుతూ ఉంటాయి. అవి ఉగాది నాడు జరుగుతుంటుంది. ఈ యొక్క రాజ్యాధిపత్యములు ఎలా ఉంటుంది అనే దాని గురించి చూసినప్పుడు ఈ సంవత్సరం రాజు గురుడు వలన ద్విజులు బ్రాహ్మణులు సత్కర్మ నిరతులై ఉందరు. రాజనీతి ఉండును. రాజులు ప్రజలు న్యాయంగా సంచరించగలరు. మంత్రి రవి, నాయకుల యందు అధికారుల యందు ధర్మబుద్ధి లోపించును. సస్యానుకూల వృష్టి సామాన్యం. సేనాధిపతి శని, రక్షక భటులు, సిఐడి, సిబిఐ శాఖలు
కొంచెం మందగొడిగా నడుచు ఉండును, ప్రతిష్టాత్మకంగా పనిచేసి కీర్తి పొందుతారు. సస్యాధిపతి బుధుడు పూర్వ సస్యాధిపతి కూడా వలన పూర్వ సస్యకం కీటక మూషిక బాధలు అధికంగా ఉంటాయి. ధాన్యాధిపతి చంద్రుడు గోవులు క్షీర సమృద్ధిని కలిగి ఉండును. సంవత్సరమందు కుజుడు ఫలపుష్పములు రక్తచంద్రములు సంవత్సరమున గిరాకీ యగును. ఇక ఆదాయ వ్యయములు ప్రతి సంవత్సరం జనరల్గా గోచారంలో మనిషికి పర్సంటేజ్ చూస్తే ఆదాయం ఎంత వస్తుంది, వ్యయం ఎంత ఖర్చు అవుతుంది అనే దాన్ని మన పెద్దవాళ్ళు ఒక క్యాలిక్యులేషన్లో చెప్పున్నారు. ఇది రాశిపూర్వకంగా ఉంటుంది. ఆదాయం వ్యయం రాజపూజ్యం అవమానం. మేషరాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 4. వృషభ రాశి వారికి ఆదాయం 5, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 4. మిథున రాశి వారికి ఆదాయం 8, వ్యయం 11, అలాగే రాజపూజ్యం 1, అవమానం 7. కర్కాటక రాశి వారికి ఆదాయం 2, వ్యయం 11, రాజపూజ్యం 4, అవమానం 7. సింహరాశి వారికి ఆదాయం 5, వ్యయం 5, సింహరాశి వారికి రాజపూజ్యం 7, అవమానం 7. కన్యారాశి వారికి ఆదాయం 8, వ్యయం 11, అలాగే రాజపూజ్యం 3, అవమానం 3. తులారాశి వారికి ఆదాయం 5, వ్యయం 14, రాజపూజ్యం 6, అవమానం 3. వృశ్చిక రాశి వారికి ఆదాయం 11, అలాగే వ్యయం 5, వృశ్చిక రాశి వారికి రాజపూజ్యం 2, అవమానం 6. ధనుర్రాశి వారికి ఆదాయం 14, వ్యయం 11, అలాగే రాజపూజ్యం 5, అవమానం 6. మకర రాశి వారికి ఆదాయం 2, వ్యయం 8, మకర రాశి వారికి రాజపూజ్యం 1, అవమానం 2. కుంభరాశి వారికి ఆదాయం 2, వ్యయం 8, అలాగే రాజపూజ్యం 4, అవమానం 2. మీనరాశి వారికి ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ్యం 7, అవమానం 2. ఇంకా కందాయ ఫలములు అంటే ఒక సంవత్సరాన్ని 3 భాగాలు చేసి 4 మాసాలుగా విభజించి ఒక అంకి చెప్పున్నారు. 0 వస్తే కనుక శూన్య ఫలితం, ఎక్కువ ఫలితం ఉండదు. అదే బేస సంఖ్య వస్తే మంచి ఫలితం, సరి సంఖ్య వస్తే సమాన ఫలితంగా చెప్పున్నారు. అశ్విని నక్షత్రం వారికి కందాయ ఫలములు 6, 1, 0, భరణి నక్షత్రం వారికి 1, 2, 3, కృత్తికా నక్షత్రం వారికి 4, 0, 1, రోహిణి నక్షత్రం వారికి 7, 1, 4, మృగశిర నక్షత్రం వారికి 2, 2, 2, ఆర్ద్ర నక్షత్రం వారికి 5, 0, 0, పునర్వసు నక్షత్రం వారికి 0, 1, 3, పుష్యమి నక్షత్రం వారికి 3, 2, 1, ఆశ్లేష నక్షత్రం వారికి 6, 0, 4, మఖా నక్షత్రం వారికి 1, 1, 2, పుబ్బా నక్షత్రం వారికి 4, 2, 0, ఉత్తరా నక్షత్రం వారికి 7, 0, 3, హస్తా నక్షత్రం వారికి 2, 1, 1, చిత్తా నక్షత్రం వారికి 5, 2, 4, స్వాతి నక్షత్రం వారికి 0, 0, 2, విశాఖ నక్షత్రం వారికి 3, 1, 0, అనురాధ నక్షత్రం వారికి 6, 2, 3, జ్యేష్ఠ నక్షత్రం వారికి 1, 0, 1, మూలా నక్షత్రం వారికి 4, 1, 4, పూర్వాషాఢ నక్షత్రం వారికి 7, 2, 2, ఉత్తరాషాఢ నక్షత్రం వారికి 2, 0, 0, శ్రవణ నక్షత్రం వారికి 5, 1, 3, ధనిష్ఠ నక్షత్రం వారికి 0, 2, 1, శతభిష నక్షత్రం వారికి 3, 0, 4, పూర్వాభాద్ర నక్షత్రం వారికి 6, 1, 2, ఉత్తరాభాద్ర నక్షత్రం వారికి 1, 2, 0, రేవతి నక్షత్రం వారికి 4, 0, 3. ఇవి కందాయ ఫలములు. కర్తరి నిర్ణయం మనకి ఈ యొక్క కత్తిరి సమయంలో మనం కొన్ని కార్యక్రమాలు చేయం మనం. సో దాన్ని నిషేధించవలసిన విధానంగా వాళ్ళు చెప్పి ఉన్నారు. ఈ సంవత్సరంలో కత్తిరి వచ్చి మే 4వ తారీఖున ఆల్రెడీ మనకి ఒక డొల్లు కత్తిరి ప్రారంభమయ్యి అది మే 11 దాకా ఉంటుంది. మే 11ని వైశాఖ శుద్ధ విద్య శనివారం కృతికాత నిజకర్తరి ప్రారంభమవుతుంది. అలానే మే 28 దాకా ఉంటుంది. అది ఆ కత్తిరి త్యాగం అయిపోతుంది. అంటే మే 11 నుంచి మే 28 దాకా ఒక కత్తిరి నడుస్తుంది. కత్తిరి సమయంలో కన్స్ట్రక్షన్ చేయకూడదు, కానీ గృహప్రవేశాలు ఉన్నాయి, గృహప్రవేశాలు చేయొచ్చు. తర్వాతది మౌఢ్యమి అంటే నిషేధించదగినది. అంటే ఆ సమయంలో పెళ్ళిళ్ళు కానీ ఉపనయనాలు కానీ గృహప్రవేశాలు కానీ ఉండవు. ఈ యొక్క మౌఢ్యం వచ్చినప్పుడు ఈ సంవత్సరంలో ఫిబ్రవరిలో శుక్రమౌఢ్యం ప్రారంభమైంది, అది పూర్తయిపోయింది. అలానే మే 2వ తారీఖు నుంచి మళ్ళీ గురుమూఢమి శుక్రమూఢమి అయిపోతుంది. అంటే ఇది ఫిబ్రవరి 20 నుంచి స్టార్ట్ అయ్యి మే 2వ తారీఖు దాకా ఉంది. ఆ సమయంలో ఎక్కువ ముహూర్తాలు లేవు, అది శుక్రమూఢమి. అలాగే జూన్ 5వ తారీఖుని గురుమూఢ్యమి ప్రారంభమవుతుంది. ఆ గురుమూఢ్యమి
మనకి జూలై 4వ తారీఖు దాకా ఉంటుంది. మళ్ళీ 2014 సంవత్సరంలో జనవరి 6 నుంచి జనవరి 16 దాకా శుక్రమూఢ్యం ఉంటుంది. ఇది మూఢము గురించి తెలుసుకోవాల్సింది. నెక్స్ట్ పుష్కరి నిర్ణయం. అంటే పుష్కరం అంటే మనకి ఇండియాలో 12 నదులు ఉంటాయి. ఈ నదుల్లో ఒక్కొక్క నదికి ఒక్కొక్క సంవత్సరం పుష్కరం వస్తుంది. ఆ నదిలో ఈ యొక్క పితృకర్మలు చేయడం వల్ల చాలా విశేషంగా చెబుతారు. ఈ సంవత్సరం మే 31వ తారీఖుని వైశాఖ బహుళ సప్తమి శుక్రవారం ఉదయం 7:15 సరస్వతి నదికి పుష్కర ప్రారంభం అవుతుంది. నెక్స్ట్ ఇంక మనం తెలుసుకోవాల్సింది గ్రహణాలు. ఈ సంవత్సరంలో 3 గ్రహణాలు తెలుస్తున్నాయి. ఈ యొక్క అమెరికన్ టైమింగ్స్ ప్రకారంగా చూసినప్పుడు మే 25, 2013 అంటే మే 24వ తారీఖు రాత్రి 11:53 నుంచి తెల్లారట 12:26 దాకా లూనార్ ఎక్లిప్స్ నడుస్తోంది. అలానే అక్టోబర్ 18, 2013లో సాయంకాలం 5:50 నుంచి 9:49 దాకా లూనార్ ఎక్లిప్స్ ఉంది. సోలార్ ఎక్లిప్స్ ఒకటి నవంబర్ 3వ తారీఖుని పొద్దున్న 6:47 నుంచి 7:07 దాకా సూర్యగ్రహణం. ఈ యొక్క గ్రహణాల గురించి తెలుసుకోవాల్సింది. నెక్స్ట్ ఇంకొక చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మకర సంక్రమణ పుణ్యదినం. అంటే సూర్యుడు మకర రాశిలో ప్రవేశించినప్పుడు ఉత్తరాయణ పుణ్యకాలం, కర్కాటక రాశిలో ప్రవేశించినప్పుడు దక్షిణాయన పుణ్యకాలం వస్తుంది. ఈ యొక్క మకర సంక్రమణం గురించి ఈ విజయనామ సంవత్సర పుష్యశుద్ధ చతుర్థి మంగళవారం సూర్యుడు మకర రాశిలో ప్రవేశించగా 2014 జనవరి 14వ తేదీ రాత్రి 6:20 ఈ యొక్క సూర్యాస్తమం 5:40. అంటే 2014 జనవరిలో 14వ తారీఖుని సూర్యాస్తమం 5:30 అయితే ఈ యొక్క సూర్యుడు రాశి ప్రవేశించిన సమయం 6:40. అంటే సూర్యాస్తమం తర్వాత ప్రవేశం జరిగింది కనుక 15వ తారీఖు జరుపుకోవాలని పెద్దలు నిర్ణయించారు. స్మృతి నిర్ణయ గ్రంథములందు ఈ విధంగా ఉన్నది. ఇది మకర సంక్రాంతి పుణ్యలక్షణములు. అంటే ఈ యొక్క పంచాంగ శ్రవణం వలన ఆయుర్వృద్ధి, ధనవృద్ధి కలుగుతుందని, కార్య అనుకూలత కలుగుతుందని పెద్దవాళ్ళు చెప్పి ఉన్నారు కనుక ఈ తిదివార నక్షత్రాలని ఫాలో చేసి మనం మంచి ముహూర్తాలు చూసుకొని మంచి కార్యక్రమాలు చేస్తుంటాం. ఈ విజయనామ సంవత్సరం అందరికీ శుభ పరంపరలు వర్షం కురిపించాలని, అందరికీ శుభాలు జరగాలని ఆ భగవంతుని ప్రార్థన చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ గాఢ సభ్యులకి, అందరికీ, మహాజనులందరికీ మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. సభాయే నమః. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. సభాయే నమః. పివి శాస్త్రి గారు రాష్ట్రాలు ఏదంటే డౌట్ ఉంటే చెప్తారు. ఆయన వీళ్ళ ఫాదర్ అని చెప్పండి సార్. పివి శాస్త్రి రాష్ట్రాలు చాలా చక్కగా పంచాంగ పఠనం అందరూ వింటున్నారు. ఇవన్నీ చిన్నప్పుడు మన పెద్దవాళ్ళు చదివి వినిపించేవాళ్ళు. ఒక్కొక్కళ్ళని చుట్టూ కూర్చొని ఇంట్లో పెద్దవాళ్ళు చదువుతుంటే ఇది నా రాశి, ఇలా జరుగుతుంది, ఇది ఆదాయం ఏమో చదువుతుంటే ఎంతో ఆనందంగా ఉండేది. ఐ థింక్ లైక్ వీ ఆల్ రీక్యాప్డ్ ఇట్ టుడే. థ్యాంక్ యూ. మన ఫణికుమార్ గారి నాన్నగారు పివిఎస్ శాస్త్రి గారు కూడా ఆస్ట్రాలజీ అవి చెప్తూ ఉంటారు. ఏమన్నా దాని గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ. తర్వాత గణనాయక అంటూ మన కార్యక్రమాలని ఆరంభించడానికి చిరంజీవి మనోమయ్ మన ముందుకు వస్తున్నాడు. కరతాళ ధ్వనులతో ఆహ్వానిద్దాం. ఎంజాయ్. థ్యాంక్ యూ. ఇది పట్టుకుంటారా? అదా? అయితే మీరు ఒకళ్ళు తీసుకోండి. ఇది దట్ ఈస్ ఆల్రెడీ. అందరికీ మీ అందరికీ
అందరికీ నమస్కారము. మీ అందరికీ విజయనామ ఉగాది శుభాకాంక్షలు. ట్రాక్ ఉండు నేను పట్టుకుంటాను. అమ్మా స్టాండ్ కావాలి.
ఆ చప్పట్లు చాలవండి, ఇంకొకసారి. 4-7 వయసులో అలా పాడటం అనేది మామూలు విషయం కాదు. ఇప్పుడు మన ముందుకి ఒక మంచి అన్నమాచారి కీర్తన పాడటానికి వస్తున్నారు. శ్రీవల్లి తమ్మిశెట్టి, భవిత భట్టిపాటి, తేజస్వి గుర్రాల, రష్మి కొండూర్ అండ్ శ్రియా కొండూర్. ఈ పాటని కోఆర్డినేట్ చేస్తున్నవారు శ్రీవల్లి గారు. లైట్స్ ఆన్ చేస్తారు ప్లీజ్. భాగ్యము విష్ణు కథ ఆది నుండి సంధ్యాది విధులలో వేదం బైనది విష్ణు కథ. ఆది నుండి సంధ్యాది విధులలో వేదం బైనది విష్ణు కథ. సాధించి నీదే నారదాదులచే, నాదించి నీదే నారదాదులచే వీధి వీధులనే విష్ణు కథ. నాదించి నీదే నారదాదులచే వీధి వీధులనే విష్ణు కథ. వినరో భాగ్యము విష్ణు కథ. వదలక వేద వ్యాసులు నుడి విన విదిత పావనము విష్ణు కథ. వదలక వేద వ్యాసులు నుడి విన విదిత పావనము విష్ణు కథ. సదనం బైనది సంగీర్తనయై, సదనం బైనది సంగీర్తనయై వెదకిన చోటనే విష్ణు కథ. సదనం బైనది సంగీర్తనయై వెదకిన చోటనే విష్ణు కథ. వినరో భాగ్యము విష్ణు కథ. గొల్లెతలు చల్లలు గోనా కొని చిలుకగా వెళ్ళి విరియాయే విష్ణు కథ. గొల్లెతలు చల్లలు గోనా కొని చిలుకగా వెళ్ళి విరియాయే విష్ణు కథ. ఇల్లిదే శ్రీ వెంకటేశ్వరు నామము, ఇల్లిదే శ్రీ వెంకటేశ్వరు నామము వెళ్ళి గోలిపెని విష్ణు కథ. ఇల్లిదే శ్రీ వెంకటేశ్వరు నామము వెళ్ళి గోలిపెని విష్ణు కథ. వినరో భాగ్యము విష్ణు కథ. వేణుబలమిదివో విష్ణు కథ. వినరో భాగ్యము విష్ణు కథ. వేణుబలమిదివో విష్ణు కథ. వినరో భాగ్యము
విష్ణు కథ ఎంత చక్కగా పాడారండి. వినరో భాగ్యము విష్ణు కదా. మనం ఎక్కడున్నా భగవన్ నామ స్మరణ మర్చిపోం. ఐ థింక్ లైక్ పిల్లలు చాలా చక్కగా పాడారు. అందరికీ ఒకసారి భగవాన్ థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక ముఖ్య గమనిక, మన శ్రావణ భార్గవి ఆల్రెడీ తాను అట్లాంటాలో వచ్చేసారు. షీఈ్ ఆన్ ది వే. సో ప్లీజ్ లెట్స్ వెయిట్ ఫర్ హర్ అండ్ ఇన్ ద మీన్ టైమ్ కీప్ ఎంజాయింగ్ ఆల్ అవర్ లోకల్ టాలెంట్. మన చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉంటాం, హరికథలు బుర్రకథలు గుడి దగ్గర ఏమో జరుగుతూ ఉంటే అందరూ ఎవరింటి గట్టు మీద కూర్చొని వాళ్ళు చూస్తుంటారు, కానీ వచ్చి చక్కగా పందిళ్ళు వేస్తే అక్కడికి వచ్చి కూర్చోడానికి ఎవరికి ఎందుకో మరి ముందుకు రారు. అది మనకు అలవాటుది. బట్ ఐ నో చాలామంది అక్కడ వెనకాల నిలబడి ఉన్నారు. బోల్డ్ సీట్లు ఖాళీ ఉన్నాయండి ఇక్కడ. సో ఇక్కడ ఏ రిజర్వేషన్స్ లేవు. ఆల్ ద సీట్స్ ఆర్ యువర్స్. ప్లీజ్ కమ్ ఫార్వర్డ్, కూర్చోండి. మేమేం తినాం. తర్వాత అక్కడ క్యాఫ్టేరియాలో కూడా కూర్చొని ఉన్నారు. అందరూ వచ్చి కూర్చుంటే కష్టపడి మీ ముందుకు వచ్చి పెర్ఫామ్ చేద్దాం అనుకుంటున్న వాళ్ళకి ఎంటర్టైనింగ్గా ఉంటుంది, అదర్వైజ్ కొంచెం డల్గా ఉంటుంది. సో ఇట్స్ ఆల్ అప్ టు అస్ హౌ వీ ఎంకరేజ్ ద లోకల్ టాలెంట్. థ్యాంక్ యూ అండ్ కీప్ ఎంజాయింగ్ దిస్. Next, track number 6, please. Lights on. Lights on, please. మన్విత మన్యం తనే కోఆర్డినేట్ చేసుకున్నారండి. సెమీ క్లాసికల్ డ్యాన్స్ అందెల రవమిది పదములదా, మనందరికీ ఫేమస్ మూవీ స్వర్ణకమలం ఈ మూవీలో నుంచండి. షీఈ్ ఎ వెరీ గుడ్ డాన్సర్. లెట్స్ ఎంజాయ్. థ్యాంక్ యూ. శివాయ మంగళప్రదాయ గోతురంగతే నమః శివాయ గంగయా తరంగితోత్తమాంగతే నమః శివాయ ఓం నమో నమో నమః శివాయ శూలినే నమో నమః కపాలినే నమః శివాయ పాలినే విరంచి తుండమాలినే నమః శివాయ అందెల రవమిది పదములదా అందెల రవమిది పదములదా అమ్మ
పదములదా అంబరమందిన హృదయముదా అమృతగానమిది పెదవులదా అమితానందపు ఎదసడిదా సాగిన సాధన సార్థకమందగ యోగ బలముగా యాగ ఫలముగా సాగిన సాధన సార్థకమందగ యోగ బలముగా యాగ ఫలముగా బ్రతుకు ప్రణవమై మ్రోగు కదా అందెల రవమిది పదములదా భంగిమలు గంగ పొంగులై హావభావములు నింగి రంగులై హాస్యం సాగే లీలా రసఝరులు జాలు వారేలా జలపాత గీతముల తోడుగా పర్వతాలు ప్రసవించిన పచ్చని ప్రకృతి ఆకృతి పార్వతి కాగా అందెల రవమిది పదములదా నకారమై మను నిశ్చయం మకారమై శ్వాస చలనమే శికారమై వాంఛితార్థమే వకారమై యోచన సకలముయకారమై నాదం నకారం మంత్రం మకారం స్తోత్రం శికారం వేదం వకారం యజ్ఞం యకారం ఓం నమః శివాయ భావమే భౌనకు భావ్యము కాగా భరతమే నిరతము భాగ్యము కాగా తుహిన గిరులు కరిగేలా తాండవమాడే వేళ ప్రాణ పంచకమి
తోటల మారనా నీ కోసం. ప్రాణమా ప్రాణమా నువ్వే వేకువై చేరుతానంటే దూరపై చూడనా నీ కోసం. నేననే పేరులో నువ్వు, నువ్వనే మాటలో నేను. ఈ క్షణం ఎంత బాగుందో ప్రేమలాగా. ఓహో ప్రేమకి రూపమే ఇచ్చేదానికి ప్రాణమే పోస్తే ఉండదా నిండుగా మనలోనా. నేస్తమా నేస్తమా నువ్వే కోయిలై వారతానంటే తోటల మారనా నీ కోసం. ప్రాణమా ప్రాణమా నువ్వే వేగు చేరుతానంటే దూరపై చూడనా నీ కోసం. నువ్వంటే ఎంతిష్టం సరిపోదే ఆకాశం. నాకన్నా నువ్విష్టం చూసావా ఈ చిత్రం. కనుపాపలోన నీవే కళ, ఎదయేటిలోన నువ్వే అలా. క్షణకాలమైన చాలే ఇలా, అది నాకు వెయ్యేళ్ళే. ఇక ఈ క్షణం కాలమే ఆగిపోవాలి. నేస్తమా నేస్తమా నువ్వే తోటల మారతానంటే తోటల మారనా నీ కోసం. ప్రాణమా ప్రాణమా నువ్వే వేకు చేరుతానంటే దూరపై చూడనా నీ కోసం. అలుపుస్తే తనని మిరే చెలినవుతా నీ కోసం. నిద్రొస్తే తలవాచి ఒడినవుతా నీ కోసం. పెదవంచు పైన నువ్వే కదా, పైటంచు మీద నువ్వే కదా, నడువంపులోన నువ్వే కదా, ప్రతి చోట నువ్వేలే. అరచేతిలో రేఖలా మారిపోయావే. నేస్తమా నేస్తమా నువ్వు కోయిలై వారతానంటే తోటలా మారనా నీ కోసం. ప్రాణమా ప్రాణమా నువ్వే వేకు చేరుతానంటే దూరపై చూడనా నీ కోసం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. That was wonderful. Thank you so much, Andy. బాగా ఎంజాయ్ చేస్తున్నారండి ఉగాది ఉత్సవాలు. నన్ను ఉగాది అనగానే మనకి ఇదివరకు టీవీలో కూర్చుంటే టీవీ ముందు చక్కగా ధర్మవర సుబ్రహ్మణ్యంతో హాస్యాలు అల్లరి అలాంటివి కొన్ని వచ్చేవి. అవన్నీ ఇప్పుడు మిస్ అవుతున్నాం కదా. ఐ విల్ ట్రై. ఒక చిన్న జోక్ చెప్తానండి. ఈ మధ్య చూశాను, ఎవరో ఫేస్బుక్లో పెట్టారు. మోస్ట్ ఆఫ్ యూ ఆల్రెడీ చూసుంటారు ఫేస్బుక్లో అది, కానీ చూస్తే చాలా ఫన్నీగా ఉంది. అందుకే అది మీతో షేర్ చేసుకుందామని చూస్తున్నాను. అంటే ఒక ఇంటి ఆవిడ
అంటే తెలుసు కదా, హౌస్ వైఫ్. పని మనిషి ఒక వారం రోజులు రాలేదట, అడుగుతున్నది, ఏమే రత్తాలు వారం రోజుల నుంచి రాలేదు, కనీసం మాట కూడా చెప్పలేదు. ఏం చెప్పలేదండి, నేను ఆల్రెడీ ఫేస్బుక్లో పెట్టాను, మన సార్ ఆల్రెడీ ఐ మిస్ యూ అని కూడా చెప్పారు ఉంటుంది. థ్యాంక్ యూ. ఇప్పుడు నెక్స్ట్ మన ముందుకు రాబోతున్న వాళ్ళు దిగన పర్ఫార్మ్ ఒక మంచి పెప్పి వెస్టర్న్ నంబర్ ఈ మధ్య యూట్యూబ్ సెన్సేషన్ అయింది, థ్రిఫ్ట్ షాప్ బై మ్యాకల్మోర్. దీనికి డాన్స్ చేస్తున్న వాళ్ళు అన్విత, శ్రేయ, సౌమ్య అండ్ విన్నీ. వెల్కమ్ దమ్. Some tags, only got $20 in my pocket. I'm hunting, looking for a come up. This is fucking awesome. Now, walk into the club like, what up? I got a big. I'm just pumped. I bought some from a thrift shop. Ice on the fringe is so damn frosty. The people like, that's a cold ass honky. Rolling in the deep, headed to the mezzanine. Dressed in all pink, set my gator shoes. Those are green, draped in a leopard mink. Girl standing next to me. Probably should have washed this. Smells like R. Kelly sheets. But it was 99 cents. Copping it, washing it. About to go and get some compliments. Passing up on those moccasins. Someone else has been walking in by me and grungy f***ing man. I am stunting and flossing and saving my money. And I'm happy that's a bargain. I'ma take your grandpa style. I'ma take your grandpa style. No, for real. Ask your grandpa. Can I have his hand-me-down? Velour jumpsuit and some house slippers. Dookie brown leather jacket that I found. Dig it. They had a broken keyboard. I bought a broken keyboard. I bought a ski blanket. Then I bought a kneeboard. Hello, my ace man, my Miller. John Wayne ain't got nothing on my fringe game. Like, I could take some pro wings, make them cool, sell those to sneakerheads to be like, he got the Velcro. I'm gonna pop some tags, only got $20 in my pocket. I'm hunting, looking for a come up. This is fucking awesome. I'm gonna pop some tags, only got $20 in my pocket. I'm hunting, looking for a come up. This is fucking awesome. What she know about rocking the wolf on your noggin? What she knowin' about wearing a fur fox skin? I'm digging, I'm searching right through that luggage. One man's trash, that's another man's come up. Thank your granddad for donating that plaid button up shirt, cause right now I'm up in her. I'm at the Goodwill, you can find me in the I'm not stuck on searching in the section. Your grandma, your auntie, your mama, your mammy. I'll take those flannel zebra jammies secondhand and rock that. The built-in onesie with the socks on them. I hit the party and they stop in that. They be like, oh, that Gucci, that's hella tight. I'm like, yo, that's $50 for a t-shirt. Limited edition, let's do some simple edition. $50 for a t-shirt, that's just some ignorant. I call that getting swindled and pimped. I call that getting tricked by business. That shirt's hella dope. And having the same one as 6 other people in this club is a hella don't. Peep gang, come take a look through my telescope. Tryna get girls from a brand, man, you like won't. Man, you like won't. Goodwill. Poppin' tags. Yeah. I'm gonna pop some tags, only got $20 in my pocket. I'm hunting, looking for a come up. This is fucking awesome. I'll wear your granddad's clothes, I look incredible. I'm in this big